చేసుకుంటా ఉన్నాడు, రోధిస్తా ఉన్నాడు. మున్సిపల్ కార్మికులు ఈ రోజు ఎస్సీ ఎస్టీలు వీళ్ళ చేపల ముందు పరిస్థితి దీనంగా ఉన్నది. ఏం మాట్లాడతారు సార్? మేము మాట్లాడేది మా అస్తిత్వం గురించి. కాబట్టి మా శ్రీకాంతాచార్య చనిపోయింది, రాష్ట్రాన్ని తీసుకొచ్చి గుజరాత్ లో చేతుకో, రాజస్థాన్ లో చేతుకో, మార్వాడిలో చేతుల్లో పెడతానికి మా శ్రీకాంతాచార్య కాలిపోలేదు. శ్యామ్ ఒక్క నిమిషం మీరు అందుబాటులో ఉండండి. జోసెఫ్ ఉన్నారు, ఆయన మార్వాడి కాదు కానీ మార్వాడి సపోర్ట్ చేస్తున్నారు. గో బ్యాక్ మార్వాడి అనే దాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని జోసెఫ్ అంటున్నారు. బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు క్రాంతి గారు. నేను మీ దగ్గరకు వస్తాను జోసెఫ్ గారితో మాట్లాడిన తర్వాత. శ్యామ్ గారు మీరు వినండి జోసెఫ్ ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, మార్వాడీలను సపోర్ట్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. జోసెఫ్ గారు ఏంటి గో బ్యాక్ మీరు ఎలా చూస్తున్నారు, మీరు ఎందుకు మార్వాడీలను సపోర్ట్ చేస్తారు? నమస్కారం అండి. మార్వాడీలు అసలు మార్వాడీలు ఎవరండి? వాళ్ళే చెప్పాలి. మార్వాడి ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశస్తులే కదా. వాళ్ళు ఏదైతే ఫెన్సింగ్ అయితే దాటి రాలేదు, గోడలు దూకి రాలేదు, ఇతర దేశం నుంచి రాలేదు, మన దేశ పౌరులే. ఫస్ట్ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఆర్టికల్ 15 ప్రకారమే వాళ్ళు మన దేశంలో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నారు, చట్టపరంగా చేస్తున్నారు. ఏదైతే వాళ్ళు ట్యాక్స్ కట్టాలో ఇదే రాష్ట్రంలో కడుతున్నారు, వాళ్ళ రాష్ట్రంలో కడతలేరు, ఇక్కడుండి అక్కడ కడతలేరు, ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే నివసిస్తున్నారు, ఇక్కడే ట్యాక్సులు కడుతున్నారు. అది చేసేది బిజినెస్ కూడా ఏంటండి, చిన్న ఉప్పు పప్పు వ్యాపారాలు, ప్లాస్టిక్ అమ్ముకుంటున్నారు, స్టీల్ సామాన్లు అమ్ముకుంటున్నారు. అలా వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. జోసెఫ్ గారు శ్యామ్ అన్న మాట ఏంటి అంటే వాళ్ళు చేసుకుంటున్నారు, ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళ అన్న బంధువుల్ని అలా వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో వ్యాపారాలు పెట్టించి వాళ్ళు వృద్ధి చేసేలా చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా దానివల్ల స్థానికంగా ఉన్న వ్యాపారాలు నష్టపోతున్నారు అని అంటున్నారు. శ్యామ్ ఏమన్నారంటే మీరు అలా కాకుండా మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, మీరు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, మీ పక్కన స్నేహితుడు ఉంటాడు, ఎదురింటిలో ఇంకొకరెవరో ఉంటారు, అదే వ్యాపారం చేసుకొని చితికిపోతున్నటువంటి వాళ్ళు ఉంటారు, మీరు అలాంటి వాళ్ళకి సాయం చేయండి. అలా కాకుండా మీరు గుజరాత్ నుంచో రాజస్థాన్ నుంచో మీ ఇతర బంధుగణాన్ని తీసుకుని వచ్చి మీరే ఆ వ్యాపారాలను క్యాప్చర్ చేసేయడానికి చూస్తున్నారని అన్నారు. మరి ఆ భయాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వీళ్ళు ఎవరండి? మార్వాడీలు అంటే ఎవరు? ఏదో చిన్న చిట్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఎవరైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళ ఊరు నుంచో తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో ఆశ్రమం ఇచ్చి ఫుడ్ ఇచ్చి వాళ్ళ పని చేయించుకుంటున్నారు. నన్ను పెట్టుకుంటారా? నిన్ను పెట్టుకుంటారా? నువ్వు ఉంటావు వాళ్ళ ఇంట్లో? ఉండలేవు. ఇది కండిషన్స్ కాదండి, అది వాళ్ళ సొంత నిర్ణయము. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, వాళ్ళు గవర్నమెంట్ సంస్థలు కాదు, ఆ షాపులు అనేది గవర్నమెంట్ సంబంధించిన షాపులు కాదు, అది వాళ్ళ పర్సనల్ ప్రైవేట్. యూఆర్ ట్రెస్ పాసింగ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ ఇంట్లో ఉద్యమాలు ఎలా వస్తాయి అంటే స్థానిక ఉద్యమాలు ఆఫ్ కోర్స్ మనం విస్తృతంగా చూస్తే ఒక్కటైనప్పటికీ ఇక్కడ పుట్టి ఈ నేల మీద పెరిగి ఈ నేల మీదే అన్నీ ఉన్నటువంటి స్థానికులు చితికిపోయి ఆర్థిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అవే రకమైన ఎవరైతే ఆత్మహత్యల బారిన పడుతున్నారో వాళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేస్తారో అవే వ్యాపారాలని వాళ్ళు విస్తరించుకుంటూ ఎదుగుతూ ఉన్నారు. మీరు అలా చేసేదానికంటే ఇక్కడ చితికిపోతున్న ఇక్కడ అదే స్వర్ణకారుడు లేకపోతే మగ్గంకారుడు ఇంకొకరు చెప్తున్నారు కదా, ఇక్కడ చితికిపోతున్న వ్యాపారాలను ఎలా చేసుకోవాలని కోఆర్డినేషన్తో చేయండి తప్ప మీరు ఒక పోటీ మార్కెట్ని ఇక్కడ సృష్టించకండి అని అంటూ ఉన్నారు. సో స్థానిక ఉద్యమం వస్తుంది. స్థానిక ఉద్యమం కరెక్టా కాదంటే మళ్ళీ దానికి వేరే అర్థం వస్తుంటుంది. స్థానికంగా ప్రజల్లో ఒక విస్తృతమైనటువంటి ఒకే భావం వచ్చినప్పుడు అది చట్టాలకు అతిక్రమించుందా, చట్టాలకు లోబడి ఉందా అన్న దానికంటే దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఖచ్చితంగా విస్తృతమైనటువంటి ఒక స్థానిక ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యమం ఎందుకండి అసలు? ఉద్యమం దేనికి అసలు? ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఎంత అండి? హైదరాబాద్లో మార్వాడీలు గుజరాతీల సంఖ్య ఎంత? మా అంటే ఎక్కువ తీసుకుంటే 8%. వాళ్ళు మీ మీద భారీ పడ్డారా? వాళ్ళతో పోటా మీకు? అసలు వాళ్ళతో పోటా అండి? వాళ్ళు ఏదో బిజినెస్ చిన్నపాటి బిజినెస్ చేసుకుంటారు. ఆ పాయింట్ మీద ఉండండి. క్రాంతిలాల్ ఉన్నారు. క్రాంతిలాల్ గారు, క్రాంతిలాల్ పృథ్వీ గారు, ఎస్ క్రాంతిలాల్ పృథ్వీ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పృథ్వీ గారు మీరు ఎలా చూస్తారు? జోసెఫ్ అనే మాటలను కూడా విన్నారు. ఎంత పర్సెంట్ ఉంటారు? అంత తక్కువ స్థాయిలో ఏదో చిన్న చితక వ్యాపారాలు చేసుకుని బతుకుతుంటే వాళ్ళపైన అక్కసు వెళ్ళగక్కడం కంటే వారిని ఆదరించడం మంచిదని అంటూ ఉన్నారు. అదే సమయంలో శ్యామ్ మాట్లాడిన మాటలను కూడా చూసాం. చిన్న చితక అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చితకోలనే నాశనం పట్టించి ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాబట్టినే ఇక్కడ జనాల లోపల వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ బిజినెస్లు పెట్టి ఇక్కడ జీవన ఉపాధి లేకుండా చేస్తున్నారు. ఆత్మహత్యల కాడికి పోతున్నది కాబట్టినే ఇక్కడ జనానికి
మా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఫస్ట్ మనం బతికిన తర్వాతనే కదా ఇప్పుడు మన ఇల్లు ప్రాపర్ ఉన్నప్పుడే కదా మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేది. సో ఇప్పుడు వాళ్ళకి అక్కడ బతుకులేక ఇక్కడ మన దగ్గరకు వచ్చి మన దగ్గర బతుకుంటా ఇంకోటి బతుకుడు ఒకటే కూడా కాదు, అది పక్కకు పడేస్తే ఇలా ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఒక దాడి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పెత్తనం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఉట్టి దండాలు చేస్తున్నారు. పెత్తనం అంటే ఏంటి? ఏం పెత్తనం? వ్యాపారం చేస్తున్నారా? పెత్తనం చేస్తున్నారా? అదే ఇప్పుడు దాడి చేసిరు కదా, దాడి చేసుకుంటే ఏం చేశారు? జాతుల గురించి దాడి చేసిండు అనాలి, చేసిండు అనాలి. కరెక్షన్ చేసుకోండి సార్. దాడి చేసిండు, ఒక వ్యక్తి చేసిండు, సమాజం మొత్తం చేయలేదు. ఒక్క వ్యక్తి చేసిండు సార్. కామెంటరీ చేయకూడదు, ఆగండి ప్లీజ్. మీరు లాగితేనే మాట్లాడండి. ఇన్నట ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు. నువ్వు ఇప్పటిదాకా మాట్లాడినావు కదా తెలంగాణలో, అంటే కన్స్ట్రక్షన్ కాలబెడతాలంటే 90 MLతో చేపించినావు. ఇంకో ఆయన డిస్కషన్ లో ఆయన కూడా నిన్న తెలంగాణలో 1000-2000 సంపాదిస్తే తాగి పంటరని చెప్పి ఆయన మాట్లాడిండు. విన్నారా మీరు? ఈ మాటలు మాట్లాడే తెలంగాణ వాళ్ళందరూ ఒక్కటి చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు మీరు. నువ్వు ఇలా 90 ML మాట మాట్లాడింది కూడా జనంలోకి పోతుంది. సో ఇక్కడ చేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సికింద్రాబాద్ లో ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ సికింద్రాబాద్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జాతుల పేర్ల మీద మాట్లాడింది కాబట్టి ఇలా వీళ్ళు చేసినటువంటి ఆగడాలు మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఆగడాలు జరిగినాయో, తూపురానికి సంబంధించినట్టు కావచ్చు, ఈవెన్ నీకు వరంగల్లో జరిగినటువంటి హత్య కావచ్చు, ఆ హత్య కూడా చెప్పిన. ఇక్కడ ఒక కోమటాయనను మంచిర్యాలకెళ్ళి వచ్చినటువంటి ఒక సహకారిని అక్కడికి వచ్చి దుకాణం పెడితే తనను ఆయన బిజినెస్ ముంగట షాప్ పెడతావా, మా షాప్ ముంగట నువ్వు పెడతావా అని చెప్పని మార్వాడి సేటు సంపించిండు, కాంట్రాక్ట్ మర్డర్ చేయించిండు. సో ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం జరుగుతున్నది. అక్కడిక్కడ వీళ్ళు మనోళ్ళు షాపులు పెడుతుంటే ఇప్పుడు ఇంతకు చాలా ఛానళ్ళ జనం చెప్తున్నారు, మాకు కూడా వందలాది ఫోన్లు వస్తున్నాయి, మీరు మా ఊరికి రాదు, మా ఊరికి రాదు, ఇట్లా వీళ్ళు మేము షాపులు పెడుతుంటే పెట్టనీయకుండా మా మీద వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పని. ఇప్పుడు